ఓ చేత్తో కాదక్క అలికేది. చేతితో అని మళ్ళీ పరకతో నీట్గా అట్లా అంటారు. అట్లా నీట్గా కాదు కలర్ ఉంది పేడ కలర్ లోగా యాడకి ఇచ్చినావు. Beyond the expectations. Let's begin the show. గాడి పేడ గొర్రెది ఆవుది 4 రకాలు కలిపి తీసుకొచ్చినానంటే నాగార్జున మీ ఇంటికాడ మీరు వీళ్ళు ఇంటి బయట కూడా అల్లుక్కుంటారు అడుగుగా కాదు. అదే అంటే మేము కూడా అలుకునే 4 రకాలు ఫోన్ చేయి మీ అమ్మకు, నేను అడుగుతాను. గాడిద పేడ అడిగితే అప్పుడు తెలుసా నీకు మూతి ఇద్దరు మూతులు పచ్చడైపోతాయి. బాగుంటుందంటే పాతకాలంలో ఆవులు పాతకాలంలో కూడా ఎవరు అడగలేదు అప్ప గాడిద పాలు. గాడిదల్ని ముట్టినా ముట్టారు. అమ్మ ఆవులు లేకుండా గుర్రాలు పెంచుకుంటే రాజులు ఏం చేస్తారు తెలుసా, వాళ్ళ మట్టి పొయ్యిలకి నీకు గుర్ర పేడతో. నిజమమ్మా, నాకు పంచాయతీ వద్దు. సరే ఇంకోటి నీకు నమ్మవు కదా ఇక్కడ. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఇదంతా బాదమా గోడెంబి, సారీ ఇదంతా గోడెంబి పూత. సో మనం మట్టి పొయ్యి కట్టేసామన్నమాట. సో అందుకోసమే ఇదంతా ఈ సెటప్ ఇదంతా 2 మట్టి పొయ్యిలు అనుకున్నాం. చూద్దాం ఎట్లా టర్న్ అవుతుందో. ఎందుకబ్బా ఇంత వెయిట్ ఉంటాయా అనుకుంటే నేను ఫస్ట్. సో అవి అంత వెయిట్ ఉంటేనే మనము 20 kgs వరకు ఏమైనా నాన్ వెజ్ కానీ బిర్యానీలు కానీ ఏం చేయాలనుకున్నా కానీ చేసేటట్లు వెరీ గ్రిప్ వస్తుంది కదమ్మా. ఈ గ్రిప్ వస్తుంది, ఆ మధ్యలో ఎట్లా వస్తుంది గ్రిప్ ఈడ పెట్టినప్పుడు. అందుకే ఇట్లా కూర్చోళ్ళ కదమ్మా. ఎట్లుంది? వెరీ గుడ్. ఇది కూడా వచ్చేసింది సింక్. ఆ పక్కన కటింగ్ కూడా అయిపోయింది కదా అప్పుడే. సో కట్టెలు పెట్టేది బయట నుండి అనుకున్నాం అనమాట డిజైన్లో. ఎందుకంటే లోపల నుండి పెడితే మళ్ళీ ఇంకా ఎక్కువ హీట్ ఏమైనా ఉంటుందేమో. బట్ ఇక్కడ నుండి చూడండి ఎట్లుంది ఇప్పుడు. ఈడ గ్యాప్ ఏమ్మా, ఈడ కదా పెద్ద పొయ్యి, అట్లా తీసేసుకోవచ్చు, ఇగ్గేసుకోవచ్చు. ఏం ఈ సైడ్ నుండి కూడా ఇగ్గలేంలే అట్లా దుక్కలు. ఓకే సూపర్. చిన్న పొయ్యి కింద అయితే అట్లా అది ఒకటి ఇట్లా పారలా వస్తుంది. అవును చేపించుకుందాం లేదు ఇట్లా రాకేది పీకేది అది చేపించు. బట్ట వస్తుంది, బట్టతోను ఓన్లీ జాలరీ గ్రిప్ కదా. మధ్యలో గ్రిప్ తెచ్చుకుంటున్నారా మీరే? ఇది ఓహో దాంట్లోదే. ఓన్లీ ఓహో అదంతా పగలగొడతారా? ఓన్లీ పగలగొట్టాల్సిందేలే. ముందే తెలిసిందంటే బాగుండే. ఊరికే వాళ్ళకి దీనికి అంతా లేబరు ఛార్జ్ అయింది మళ్ళా. సో ఇది వచ్చేసి స్మోక్ మనకి లోపల నిండుకోకుండా పొగగొట్టంతో పైన పొయ్యకి. అండ్ ఇది వచ్చేసి వర్షం పడినప్పుడు వాటర్ లోపలికి వచ్చి మన పొయ్యి దెబ్బతినకోకుండా ఉండేకి. కింద పడుతుంది ఏం కదా. ఓహో మళ్ళీ అంతా చేస్తారా? ఇంకేం ఎక్కువ ఇంకా హైట్ రాదు కదా ఇంతకన్నా ఎక్కువ. ఇంకా హైట్ రాలేమ్మా. అదే కొంచెం అటుకు వస్తుంది, అట్లా లైట్గా వస్తుంది. అదే గుడ్డగా లేకుండా కూడా పెట్టుకోవచ్చు వద్దంటే, నువ్వు ఊరికే హైట్ వస్తుందంటే కదా. అప్పుడే ఓకేలే బాగుంది. ఇప్పుడు ఏం ప్రాబ్లం అంటే పేడ కాకుండా వేరే ఏమైనా కూడా ఇచ్చా. ఎంత బాగా వచ్చేసింది చూడమ్మా షేపు. ఇప్పుడు వింటామా? అది రెడ్ కింద పూపిచ్చి ఆడ 2 ముగ్గులు వేపిద్దాం. ఓకే దీనికి ఈడ కదా ముగ్గులు వేపిస్తాం. ఈడ పడాల గట్టిగా ఉంటే తీసుకోవచ్చు.
వావ్ సూపర్. ఇప్పుడు ఇది బిర్యానీ అనుకో, ఇది స్టవ్ వాడలేదు అనుకో, ఇది ఎత్తి ఆడైనా పెట్టచ్చు. ఇది జాగా ఉంది, ఇదైనా పెట్టచ్చు. మీకు ఎట్లా కావాలంటే అట్లా అంది బుడుక్స్. ఇంకా నేను ఎక్కడే ఉన్నాను అడిగి చెప్తాను. అవునా? పనుకోయినా మా అమ్మ పనుకోయినాక రేయ్ ఏజ్ ఎంకరేజ్ చేయరా. చూతానే కోడి పిల్లకి అట్లా నాకు రాదు. ఈడే ఉన్నానో లేదో అడిగి చెప్తాను. వీళ్ళతో మాట్లాడుకుంటూ వీళ్ళు మాట్లాడించుకుంటూ గ్యాప్ వస్తాను చేస్తారు. అదొకటే పెడితే మనం పడిపోతాను. కొంచెం గట్టిగా పెట్టుకుంటాను. రోహన్ తారిందంటే ఆటోమేటిక్గా గట్టిగా అవుతుందమ్మా. లేదంటే నువ్వు ఊపుతాండు మా గట్టిగా ఉప్పు అని ఊపినా కానీ అవుతుంది. ఇప్పటి వరకు సెల్లు సూపర్. అది బాగా గట్టిగా ఉందిలే. ఫోన్ చేసిన అందుకే అయినా అప్పుడే నాగార్జున ఎవరినో ఆయన పంపించి ఐరన్ తెప్పించేసి ఉండొచ్చు కదా. సో యాక్చువల్గా బాండ్లీలు ఏమైనా పెట్టాలంటే కింద ఏమైనా గ్రిప్ ఉండాలన్నమాట. అంటే ఏమైనా ఐరన్ రాడ్స్ అట్లా పెట్టాలా, వీళ్ళు తీసుకొని రాలేదన్నమాట. సో ఇప్పుడు మళ్ళా పోయి ఇప్పుడు ఐరన్ కరెక్ట్గా ఎంత లెంత్ చూసుకొని కొప్పించుకొని వచ్చి దాన్ని సెట్ చేయాలి. సూపర్ వచ్చిందప్ప. ఇప్పుడు సరిపోతాయి కదా దండిగా. ఇప్పుడు ఆ రాడ్లు ఈడ ఆడ వచ్చేస్తాయి కదా. అట్లా పెట్టుకుందామా ఇట్లా పెట్టుకుందామా? అంతే. ఓహో పెట్టకూడదా? పర్ఫెక్ట్. అంతేనా? ఓహో ఏమ్మా ఇప్పుడు సూపర్ కదమ్మా. అప్పుడే తెచ్చుకోనంటే నాగార్జున వీళ్ళు బాగుంటాండే. ఇంకా లోపల కొనిలా ఇట్లా పెడతారా? సన్న గిన్నె పెట్టుకోవచ్చు. నీకు ఎట్లా నిలబడుతుంది నాన్న? తొలుకుతుంది. నువ్వు కడ్డీ నీ గోళం పెట్టి చూపిస్తాక కాదు. ఇది కనపడుకోకుండా మా పైన అంతా లోపలికి పోదా? ఇంకా కొంచెం లోపలికి లోపలికి ఉంటుంది. కనపడకుండా మట్టితోనే. ఈ సైడ్ కోడి కనపడదు, మధ్యలో కనపడతాది. చూసినావా? ఇంకా వన్ సైడ్ ఏంది? ఇంకా పందలే చూపిందంత. అదే సరే నేను కొంచెం కొట్టిద్దాం, నీట్గా కొట్టించి లోపలికి పోనీ. అట్లా ఎంత పోతుంది అంత పోనీ. ఇప్పుడు సరిపోయిందిలే. ఇది ఎక్కువ పోల లోపలికి. అది ఎక్కువ పోలే కదా. బెండ్ అయింది. ఈ కంఠం ఉంది కదా దీనికి. కంఠం కాదు అమ్మ చెప్పేది కరెక్టే. మధ్యలో ఎత్తు లేకుండా కొంచెం తెప్పించిస్తాను. అది తెల్ల వేరు కింద కంఠం ఉంది దీనికి. ఒక గిన్నెలా గిన్నెందుకు అలాగే. ఇప్పుడు కంగారు బేడ చిన్న పగోడ ఇది పర్ఫెక్ట్. చూడా నీకు ఏం కావాలన్నా ఇప్పుడే చూసుకో. ఇంకొంచెం ఓకే కదా. సూపరా. ఇప్పుడు పర్ఫెక్ట్. ఇప్పుడు మరి ఇంకోటి చూడు ఇప్పుడు ఎట్లయిపోయిందా పద్ధతిగా. ఆ పక్క నుండి నీట్గా వస్తుంది. తగులుతాండి స్టవ్ అమ్ముతాడు ఆడిపోయి ఇట్లా చిన్న రౌండ్ది సెట్ ఇది అమ్ముతారు. అది తెచ్చి దీని నిండా పెట్టినామంటే చిన్న గిన్నెలు అని పెట్టేస్తాను. 3 అవుతాయని గమ్మ అయితే 7 గన్నెలు ఉంటాయి. చిన్న పెట్టేసి చిన్న చిన్న గిన్నెలు. లేదప్ప పద్దు వద్దనింది. 3 పొయ్యిలు వాస్తు ప్రకారం ఉండకూడదంట.
3 ఉంటే వాస్తుకి మొత్తం ఏదైనా కూరలు కర్రీలు చేస్తాం కదా, హీట్కి వచ్చేస్తుంది, బాగా హీట్ అన్నిటికీ వస్తుంది. వీడికి ఉడుకుతున్నాడు బాగా. అదే వాస్తుకి వద్దనిందమ్మా. ఏమన్నా ఇప్పుడు కర్రీస్ ఇప్పుడు పర్ఫెక్ట్. Tomorrow. హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? అందరికీ శుభోదయం. స్టంట్ ఇప్పుడు ఇండ్లు మారల్లా, మనం ఎట్లా మారాలో తెలియదు. 3 రోజులు నుండి ఇదే పరిస్థితి. తెచ్చినావా? నావే తెచ్చిన కింద ఉన్నాయి, బండ్లో ఉన్నాయి. ప్రామిస్. పోదాం పామ్మా, ఆడొచ్చేసింది. ఏందొచ్చింది? అదే రెట్ట. నీకేం మెంటలా? ఆహా, ఆవు పేడ. వస్తే చెప్తా, పని ఉంది అంతా. రా. అంత బాగుంది. ఏమే అగరబత్తి తీసుకుందా? పేడతో చేసిండేవి అవన్నీ. తిరుపతిలో పూలతో చేసింది అవన్నీ. టిక్కబోకి దాంట్లో పేడ వేసుకోకుండా చెయ్యరు అగరబత్తిలో. మన ఉత్త పేడే కాదు కదా, పేడ కూడా ఉంటుంది. మెయిన్ పేడనే అమ్మా మండేది. ఎట్లా అనుకుంటాను? ఫ్లవర్స్ కూడా ఉంటాయి. ఇది ఎట్లున్నాయి? ఇంత పెద్దవా? పెద్దగా ఉండాలి. మళ్ళా పెట్టుకో. కొత్తవేనా? కొత్తవమ్మా, వాడినట్లు కనపడుతున్నాయా నీకేమైనా? అది బాబా బాబా బాబా. మాకు తెలుసులేరా. మా జోకు ఏం చేయలేదు. తీసుకోపో, చెప్తా. నేనన్నాడు ఎత్తుతుందని. ఆ పిల్లడు నాగార్జున హెల్ప్ చేస్తాడులే. ఏం చేయాల చెప్తారా, తీసుకోండి. సో ఇప్పుడు ఇస్తామన్నమాట అమ్మకి జలకు. చూద్దాం అమ్మ ఎట్లా రియాక్ట్ అవుతుందో. అంటే యాక్చువల్గా అయితే పేడ కలపల్ల కదా పొయ్యికి, మట్టి పొయ్యికి. సో ఈడొచ్చేసి పేడతో పాటు ఇంకో కొన్ని వేరేవి కలుపుతానమ్మ అని చెప్పి చెప్తాం అని చూద్దాం అనమాట అమ్మ ఎట్లా రియాక్ట్ అవుతుందో. మా కర్రా అయితే ఏదో గొప్ప ప్లాన్ వేసి ఉంటావు. ఇటు చూడండి మామిడికాయలు ఎట్లున్నాయో. మా చెమేలి దేక్ చెమేలి మామిడికాయలు. ఫస్ట్ టైం నేను చూస్తానా. నొబ్బు పట్టి నిద్రపోతాండి నువ్వు. డాన్స్ చేయి. నిద్రపోతాండి అట్లే. నేను చూడలే నిజంగా. నువ్వు చూడలే, నాకు తెలుసు. ఇటు చూడు ఎట్లున్నాయి. నానా అబ్బా. చాలా బాగున్నాయిరా బాబీ. పేడ పేడ ప్యాడ్ అలకల్లా అలుకుతారు, వాళ్ళు అలుకుతారులే. బయట కూడా అలికిద్దాం. అలికిద్దాం. చెప్పమన్నాడు ఓపెనింగ్. గట్టిగా మాట్లాడండి. అంత పేడ ఎక్కడ? అవును, అంత మాకు ఇంత పేడ చిక్కదే. నీకు అంత బకెట్ పేడ ఎట్లా చిక్కింది? యాడ తెచ్చినావు? మా ఇంట్లో ఉన్నాయంటే ఆవులు, ఎనుగొడ్లు, గాడిదలు, గొర్రెలు అన్నీ ఉన్నాయి. అంటే అన్ని మిక్స్. అన్ని మిక్స్ చేసుకొని తీసుకొచ్చినాయంటే. ఏళ్ళమ్మా జోక్ చేస్తాను తమాషగా. గాడిదలు ఎట్లుంటాయిలే. అంటే గాడిద పిల్లోనికి అంటే తాపడానికి. గాడిద మీద కూర్చోబెట్టి వీడియో తీస్తాను గాడిదలు అని చెప్తారా నువ్వు? లేదా అంటే పిల్లోడు తాపిస్తారు కదా అంటే అందుకు వచ్చింది. అది ఇంకా తాపిస్తా మా గాడిద పళ్ళు తాపిస్తారు కదమ్మా చిన్న పిల్లలకి. మీ పిల్లోడికి గాడిద పాలు దాపిచ్చి అది అది వేసింటే అది తెచ్చినావా? అంటే ఎట్లా ముట్టుకొని సచ్చినావు నువ్వు గాడిదని? చేతులు పో. ఇప్పుడు దాన్ని వేసుకొచ్చినావా? అదే అంటే ఇప్పుడు వాళ్ళు ఎట్లా అడుగుతారు? ఏమో సార్ నాకు కనబడదు. ఏంది గొర్రెలు చేసినాడంట, ఆవుది ఎనుగొడ్డుది గాడిది తెస్తే వాళ్ళు ముడతారా బాబీ? అటు కాదు, అది సేమ్ ఉంటుందా కలర్? వాసన వస్తుంది కలర్ అంతా ఒకటే ఉంటుంది అన్న. బాబీ. స్మెల్ ఉంటుందా? మామూలుగా అడుగుతున్నాడు. ఇదే చేతికి ఏం లేదు, నాకు మామూలు చెప్తాను. కాదు బాబీ, వాళ్ళని వినది అలకమంటే పొల్లాడిచ్చి కొడతారు మన అందరినీ. ఏం తమాషాలు చేస్తారా? గాడిది లే, ఇంకా అది కూడా తెచ్చి మా నిజంగా అంటేనే నేను ఈ పిల్లోడు చెప్పినాక చూసినా స్మెల్లే లేదు అసలు. ఆవు పేడ ఎట్లా స్మెల్ వస్తుందో చెప్పు. నాకు సేమ్ టు సేమ్ నాకు. గాడిద పేడ ఆవు పేడతో సమానంగా ఎందుకు వస్తుందంటే దాంట్లో నైట్రోజన్ కలిసి నైట్రోజన్ నా మాటిని. గడ్డి ఒకటే తింటుందన్న. మేకలు గొర్రెలు అయితే 100 రకాల ఆకులు తింటాయని బాగుంటుందని తీసుకొచ్చినాను ఆంటీ. అవునా? అబ్బా.
అయితే నువ్వును వాడు బాబిగాడు ఏమి ఎనర్జీ వస్తుంది గాడిద పాలు పిల్లలు తాగుతారు కదా, మీరు పెద్దోళ్ళు కాబట్టి గాడిది ఓ 2 స్పూన్లు వేసుకొని వాటర్ లో కలుపుకొని తాగండి. నువ్వు ఎట్లా ముట్టుకుంటామో ఓపెనింగ్ కి పొయ్యి శుభమైన కొత్త పొయ్యి కలికి అట్లా తెస్తావా? మా నేను చెప్పేది నువ్వు కోళ్ళు కూడా ఉన్నాయి వాళ్ళకి. అంటే ఇప్పుడు ఆల్ మిక్స్ ఇది ఏంది కాదు నీకు కోళ్ళలో కూడా, నేను కోళ్ళలో సైంటిఫిక్ గా చెప్తా, సైంటిఫిక్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒరే నీ సైంటిఫిక్ గుంపుక్ అవన్నీ పోయి ఇది ఫామ్ పెట్టుకోపోలే నీ జత అయినాడు సొగిలి జతాయా దేశం మునిగిపాయ అన్నట్టు ఇదేదో కాక్టైల్ ప్యాడనా అంతే అనుకో మా కాక్టైల్ పేడ. ఎన్ని దారుణాలు సార్. నేను ఆ పనులకు నేను చెప్పాను నాయన, నువ్వే ఒక దగ్గరుండాలి, నేను వెళ్ళిపోతానైనా నాకు వద్దే వద్దు. మా స్మెల్లే ఉండదమ్మా. గాడిద పాలు తెచ్చి దాపిస్తావు, కుక్క పాలు తెచ్చి దాపిస్తావు, ఏంది మేక అమ్మా? పాలు తెచ్చి దాపిస్తావు. మనుషుల్ని కూడా కలుపుకోవచ్చు. కాదు మనుషులు కూడా తెప్పించి నాగాల్సిన మీ ఇంటికాడ మీరు వీళ్ళు ఇంటి బయట కూడా అల్లుక్కుంటారు అడుగుగా కాదు. మళ్ళీ ఫోన్ చేయి మీ అమ్మకు, నేను అడుగుతాను గాడిద పేడ అలుకుతావని. అప్పుడు తెలుసా నీ మూతి ఇద్దరు మూతులు పచ్చడైపోతాయి. పాతకాలంలో పాతకాలంలో కూడా ఎవరు అడగలేదు అప్ప గాడిద పాలు, గాడిదల్ని ముట్టినే ముట్టారు. అమ్మ ఆవులు లేకుండా గుర్రాలు పెంచుకుంటే రాజులు ఏం చేస్తారు తెలుసా, వాళ్ళ మట్టి పొయ్యిలకి నీకు గుర్రం పేడతో. చూసావా? నిజమమ్మా. నాకు ఈ పంచాయతీ వద్దు, వాని అక్క వాని అమ్మ సరే ఇంకోటి నీకు నమ్మవు కదా ఇక్కడ. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఒక్క నిమిషం చెప్పేది ఇద్దో మామ, ఒక్క సెకండ్. సరే ఇది చెప్తాను, కన్విన్స్ కాకోకుంటే వెళ్ళిపో, ప్రామిస్ వెళ్ళిపో. వద్దు బాగుండదు, వాళ్ళ లారీ వాళ్ళు తప్పుగా అనుకుంటారు. రాపా నేను ఇది చెప్తాను, కన్విన్స్ కాకోకుంటే వెళ్ళిపో, ఓకేనా? కన్విన్స్ కాకుంటే వెళ్ళిపో, నో ప్రాబ్లం. కేరళలో ఏం చేస్తారు తెలుసా? కేరళలో ఏం పెంచుకుంటారు ఇప్పుడు విన్ను నువ్వు. ఫస్ట్ ఆంధ్రాలో ఆవులు పెంచుకుంటాం ఎక్కువ మనం. అదేదో సెల్ పటపా సెల్ పట్టుకో. నీ పెళ్ళాం పక్కన ఉండాలి. లైటింగ్ కొట్టాలి, సారీ ఫ్రెండ్స్, ఏమనుకోద్దండి. అబ్బా ఏం నల్లగా కావలే, నల్లగా అయిపోయినాడు అంటున్నారు ఇప్పటికే. కేరళలో సరే అట్లా కాదు, నేను సీరియస్ చెప్తాండి. ఇది కేరళలో ఏనుగులు ఉంటాయి, ఆంధ్రాలో ఆవులు ఉంటాయి. సో కేరళలో ఏం చేస్తారు తెలుసా, వాళ్ళ మట్టి పొయ్యిలకి ఆ మేఘా చెప్పింది నాకు, మన సబ్స్క్రైబర్, నిజంగా అంటేనే కేరళలో ఆవు పేడతో చెప్పేది. నువ్వు నీకు డౌట్ ఉంటే నేను అడిపిస్తా. సారీ, కేరళలో అదే ఏనుగు పేడతో ఇల్లు అలుక్కుంటారు. నిజంగానే ఏనుగు, నిజమమ్మా, నిజంగా చెప్తాండి. ఏనుగు పేడతో వాళ్ళ పొయ్యిలు అలుక్కుంటారు. సీరియస్ చెప్తాండి. ఏనుగులు మన ఆంధ్రాలో లేవా? మా ఎక్కడ దొరుకుతాయమ్మా నీకు? ఆడైతే ఎక్కువ ఫారెస్ట్ కి పోయి తెచ్చుకుంటారమ్మా పేడ. ఇళ్ళలో పెంచుకుంటారా? ఆడ కేరళలో పెద్ద ఏం పద్దు ఈ కహానీలు నాకు చెప్పద్దు. నిజమమ్మా. ఇష్టం వచ్చినట్టు సరే అలుకుతారేమో అలుక్కోపోయి. వద్దు, ఇది చెప్తాను నేను. ఇది కూడా కన్విన్స్ కాకుంటే వెళ్ళిపో. ఇప్పుడు హిమాలయన్ రీజన్ నువ్వు ఇట్లాంటివన్నీ చూస్తాను చెప్పేది. నువ్వు హిమాలయాస్ రీజియన్ లో యాక్స్ ఉంటాయి, అంటే అవి ఎట్లుంటాయి, పెద్ద దున్నపోతులు ఇట్లా పైన ఇట్లా వచ్చి ఇట్లుంటాయి, చూసినావా? దానితో అతుక్కుంటారు. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకదు లే మెంటల్ నా కొడక, లే మెంటల్ దేశానికే మెంటల్ పట్టించేటట్టున్నావు కదరా. మెంటల్ నా కొడక పోలే. ఏమ్మా ఎందుకు ఎట్లా వెళ్ళిపోతుంది అమ్మా ఎండకి? దాన్ని అబ్జెయ్ ఏమీ లేదు నిజంగా. అంటే ఆవు పేడ లేదు ఫ్రెండ్స్, ఆవు పేడతోనే మనము యాక్చువల్గా ఆవు పేడతోనే ఎండ వస్తుంది. పక్కకు రమ్మ చెమ్స్. ఆవు పేడతో కడుక్కుంటే కాదు అలుక్కుంటే. నువ్వేమన్నా అమ్మాయి కడుక్కుంటావా? ఆవు పేడతో అలుక్కుంటే నిజంగా మంచిదే. పాతకాలంలో ఈ నా కొడుకు చెప్తాడు సుగిలోడు, ఆవు పేడతో బకెట్లోకి వేసి నీళ్ళగా కలిపి స్నానం చేయండి, హెల్దీగా ఉంటారు, ఫుల్ ఆరోగ్యంగా ఉంటారు. కడిగిద్దాంలే, నేను రాను. ఇది అయిపోయినాక ఏమండి ప్లీజ్ లైక్ మాత్రం మర్చిపోద్దండి. లైక్లు కొట్టాలా, షేర్ చేయాలా, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోద్దండి. మీరు ఇట్లా చేస్తే మాకు ఉత్సాహము, ఇదైతే ఉల్లాసము, మాకు సపోర్ట్ కూడా మీరే కదా, అంతేగా. అందుకని మీరు లైక్లు మాత్రం మర్చిపోద్దండి ప్లీజ్. లైక్ ఆ పైపుకి ఆ లైన్ ఉంది కదా, అదే పగ్గులు
అవునులే. అంతా కవర్ చేసేలా నీళ్ళు రాకోకుండా మనకి ఇలాంటి లోపల పడతాయి. ఆ రంధ్రాలు ఉన్నాయి కదా హోల్స్, వాటర్ అన్ని లోపలికి వస్తాయి. అట్లా రాకుండా క్లాత్ కాటన్ తీసుకొని సిమెంట్ బాగా కలిపి దాంట్లో అద్ది దాన్ని ఫిట్ చేసి ప్లాస్టింగ్ చేసేయాలి. బేల్దార్ పని ఎప్పుడు చేసింటివి? బేల్దారే పద్దు ఎట్లుంది? ఏనా భాషనా ఎట్లుంది? డెక్షా పెట్టుకోవచ్చు. ఇంకా షాప్ లో అమ్ముతారు కొంచెం ఇంత పెద్దది. చిన్నవి పెట్టాలంటే చిన్నవి ఇద్దో ఈడైనా చిన్నవి పెట్టుకోవచ్చు. రెండు జాలరీ పెట్టేసుకొని చిన్నవి కూడా పెట్టు. ఇప్పటి వరకు మనం మామూలుగా నేను నిన్ని ప్రాంక్ చేస్తుంటా కదా తమాషకి. ఓకే ఒకసారి పెట్టుకోండి. అవును పెట్టుకోమా? వద్దలేప్ప. లేదు పెట్టుకో లేదు చేయండి. పెట్టుకో ఓకే. ఇందా ఇప్పుడు వచ్చేసి నువ్వు నాగార్జున నువ్వు నాగు కలిసి సైలెంట్ చేయి. నువ్వు నాగు కలిసి ఆ పేడ గాడిద పేడ దాంట్లోకి ఇవి ఏంది గొర్రెలవి దాంట్లోవి కూడా కలిపినాము అని చెప్పి చెప్పాల మీ ఇద్దరు వాళ్ళకి మళ్ళీ నాకు తెలియనట్టు ఉండాలి. నాగార్జున అంటే ఆ పిల్లోడు చెప్తాడు. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. రామ్మా మా ఆ వైర్ చూసుకోమా, తత్తురుకొని పడతావు వరల పక్కన. ఓ చేత్తో కాదక్క అలికేది. నీట్గా అట్లా అంటారు. అట్లా నీట్గా కాదు కలర్ పేడ కలర్ లోగా ఇంకెట్లుంటదమ్మా? బియాండ్ ది ఎక్స్పెక్టేషన్స్. లెట్స్ బిగిన్ ది షో. గాడి పేడ, గొర్రెది, ఆవుది, 4 రకాలు కలిపి తీసుకొచ్చినానంటే ఏం కాదు కంపు కొడుతుంది కదా, నీకు రాలేదా కంపు? ఏం కాదమ్మా, మంచిదే పో. నువ్వు కూడా కడుగు పో. అక్క అప్పుడప్పుడు అనుకుంటాను వచ్చా రెగ్యులర్ గా కూడా ఎప్పుడైనా కూడా ఇట్లా కొంచెం గట్టిగా ఉంటే బాగుంది కదా. మళ్ళా రేపు కూడా సరే. ఓహో అంతా అయిపోగొట్టడం లేదా? నువ్వు చేయిపో మరొంతా మా చేయిపోమా. పోతుంది. ఓహో ఓకే. లేదు కరెక్టేలే. కరెక్టేలే. గాడిద పేడ ఎత్తుకొస్తారా నువ్వు? గాడిద కింద వచ్చి పెట్టి పొద్దున్నే బుద్ధి తక్కువ. గాడిద పేడ తెస్తారా? నాకు డౌట్. మీరు గాడిదలు తీసుకుంటాను ఉండే ఏందిలే. నన్ను ఎందుకు గుర్రం పెడతానన్నావంట? చెప్తాలే మళ్ళీ. నాకు రాదులే. వీడియో కోసం అన్నాను. నాకు రాదు బాబీ. వీడియో కోసం అన్నాను. చూసేటప్పుడు గాడిద పేడ కాదు ప్రామిస్ అంటే మామూలు పేడ. వాళ్ళకి అనుకోలేరా స్మెల్? మాత్రం ఏం కాదు స్మెల్ అనుకోలేరు అప్పుడే అన్ను నీట్గాను నీట్గా. మా అట్లా అనకూడదు మా. ఏంది మా అట్లా అంటావు? లక్ష్మీదేవితో సమానమ్మా. సర్దిని కూడా కడిగిస్తా మా. ఇక్కడ్రా ఒక్క నిమిషం ఇక్కడ్రా. అట్లా చేయొద్దు నీకు చెప్తా. బుడుక్సు నీకు చెప్తా ఒక్క నిమిషం. నేను చెప్పినాక సరేలేరా కడుగుతాను అని పద్దును కూడా పిలిచి కడిగిపి నీకు చేతనైతే పోయి పేడతో నీకు చేతనైతే నీకు ఛాలెంజ్. నేను కడిగిపిస్తే ఏమిస్తావు? నీకు జ్యూస్ తెచ్చిస్తా. ఇప్పుడు బయట పట్టాను నీకు జ్యూస్ ఇస్తాను. నువ్వు లంచం లేదు మంచం ఎక్కువరా అంతేగా పద్దు. నా కోసం అట్లా ఇప్పుడు నువ్వు ఇయ్యాల నాకు నీట్గా నల్లమ్మా చేత్తో.
అను ఏం తీసుకోనాను అది బాగానండి. మళ్ళీ ఆయన మేమే కదా నల్లా మీరు ఉన్నారు. నీట్గా ఆడంతా ఆ కింద కూడా ఆ కింద వారం కూడా ఏం చేస్తున్నావు నువ్వు? నేనేం చేయలేదు. దొబ్బే చూస్తాను. దేవతో రాని దబ్బను ఏం దబ్బను నువ్వు పక్కకు రా. సరే నీరు దీప వాళ్ళు అనేది మామ బాగా అంటాను సూపర్ నీట్గానమ్మా చేతికి అంతా ఇది చేయి ఇక్కడ వరకు వాళ్ళ అయితే బ్యాటింగ్ షోల్డర్లో క్లీన్ గాల్లా రామ్మా అదే కష్టం